ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. క్షణకాలం స్వామివారి దర్శనం ఎంత పవిత్రమో దర్శనం అనంతరం భక్తులు అందుకునే లడ్డూ ప్రసాదం కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచినటువంటి శ్రీవారి లడ్డు సాంప్రదాయానికి ఈ ఆగస్టుతో 310 ఏళ్లు పూర్తయింది. ఇక ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూపై కాయిన్ చేయాలనే నిర్ణయం టీటీడీ తీసుకుంది. పూర్వం స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బూందీ ప్రసాదంగా ప్రారంభమైనటువంటి ఈ తీపి పదార్థం ఇక నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాప్రసాదంగా రూపాంతరం చెందింది. ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నిత్యం 3 లక్షల నుండి 4 లక్షల వరకు వెళ్తాయి. అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశ లాంటి పర్వదినాల్లో 6 లక్షల వరకు కూడా లడ్డూలు తయారవుతూ భక్తులకు మహాప్రసాదంగా అందుతున్నాయి. అయితే నేడు ఉన్నటువంటి శ్రీవారి లడ్డు రూపం మొదటి నుండే లేదు. ఇక 1715 వరకు తిరుమలలోని తీపి ప్రసాదంగా భక్తులకు బూందీని మాత్రమే అందించేవారు. అదే కాలక్రమేణా మార్పులు చెందుతూ 1940 నాటికి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి లడ్డు రూపాన్ని సంతరించుకుంది. 1803లో తిరుమలలో ప్రసాదాల విక్రయం ప్రారంభమైనప్పటికీ అప్పట్లో కూడా బూందీనే ప్రధాన తీపి పదార్థంగా అలాగే తీపి ప్రసాదంగా ఉండేదంటూ చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాల పరిణామాన్ని దిట్టంగా పిలుస్తారు. ఇక 1950లో టీటీడీ పాలక మండలి తొలిసారిగా దీనిని అధికారికంగా నిర్ణయించింది. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మార్పులు చేస్తూ ప్రస్తుతం 2001లో సవరించినటువంటి పడితనం దిట్టం ప్రకారమే లడ్డూల తయారీ కొనసాగుతోంది. ప్రస్తుతం 5100 లడ్డూల తయారీకి సుమారు 185 కిలోల ఆవు నెయ్యి, అలాగే 200 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 35 కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండు ద్రాక్ష మరియు 10 కిలోల కలకండ, 5 కిలోల యాలకులు వినియోగిస్తూ ఉన్నారు. మొత్తం 852 కిలోల నాణ్యమైనటువంటి పదార్థాలతో ఈ మహాప్రసాదం సిద్ధమవుతోంది. శ్రీవారి లడ్డు 2009 సెప్టెంబర్ 4న జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది. ఇక ఈ ఆగస్టుతో 310 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి శ్రీవారి లడ్డు తిరుమల స్వామివారి వైభవాన్ని, శ్రీవారి మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది.